కీర్తి ఫైనల్లీ నిన్ను నేను హన్మకొండ ముకుందాకి తీసుకొచ్చేసాను. సో మనం ఎక్కడెక్కడ బ్రాంచెస్ చూసాం, నువ్వు నేను కేపీహెచ్బీలో ఒకసారి చేసి వచ్చాము. సో మంచిగూడ, ఎస్, కొత్తపేట, ఎస్. ఇప్పుడు ఇది ఖమ్మం నువ్వు రాలేదు, నేను వచ్చాను. ఓపెనింగ్కి రాలేకపోయాను కానీ మళ్ళీ తర్వాత వచ్చి షూట్ చేశాను. సేమ్ ప్రతిదానికి ఓపెనింగ్ పిలుస్తారు, ఓపెనింగ్కి రాను, నెక్స్ట్ వస్తాను అనమాట. అదే వర్కౌట్ అవుతుందని అలా ప్లాన్ చేసుకున్నాను. హన్మకొండ కూడా ఫస్ట్ టైం కిట్టి. ఇప్పటి వరకు మనము సింగిల్ ఫ్లోర్ డబుల్ ఫ్లోర్ లో చూసాం కదా ముకుంద. ఇక్కడ గమనించావా నువ్వు? 3 floors ఆల్ ఓవర్ ముకుంద జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ అండ్ జీరో మేకింగ్. ఇంకా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. సో మనకి ఇప్పుడు ఇంకా ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ వెరైటీస్ చూడొచ్చు. అవును. అంటే ఎక్కడున్న వాళ్ళకి అక్కడ ఈజీగా క్యాచ్ చేయడానికి వీలుగా, అంటే సిటీ దాకా ఎక్కడికో దూరంగా ట్రావెల్ చేయకుండా ఎక్కడ కావాలనుకుంటే అక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా వీళ్ళు ముకుంద జ్యువెలరీని తీసుకువెళ్తున్నారు. లైట్ వెయిట్ కాన్సెప్ట్ కదా కీర్తి. ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ గా చాలా తక్కువ కాలంలో చాలా మంచి పేరు సంపాదించాం. ఆల్మోస్ట్ 1.5 year లోనే కదా 10 stores. మనం పరిచయం అయినప్పుడు ఓన్లీ కేబీహెచ్పీ తో స్టార్ట్ చేసాము. దెన్ ఇలా ఎదుగుతూ ఉంది, మనకి సంతోషం. క్లయింట్స్ అంతా బాగుంటేనే కదా మనకు కూడా హ్యాపీగా ఉండేది. 100%. యా, మనం లోపలికి వెళ్ళేసి అసలు ఏ ఉందో చూద్దాం. స్టోర్ విజిట్ చేసేద్దాం. 100%. రండి. నమస్తే. చాలా బాగుంది కిట్టి. యా, చాలా పెద్దగా కూడా ఉంది కదా. ఇదే వీళ్ళ అసెట్ అక్క చెప్పాలంటే. అవును, ముకుంద జ్యువెలరీ అసెట్. చూడు, ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ విఏ 2 నుంచి 12%. మనకి కావాల్సిన మెయిన్ పాయింట్ కిట్టి, నో మేకింగ్ చార్జెస్. ఎక్స్చేంజ్ వాల్యూ మీద 70%. సిల్వర్ జ్యువెలరీ. ఓకే. చూసారా, వాల్యూ ఆన్ స్టోన్స్ కూడా 65% ఎక్స్చేంజ్ లో. ఓకే. మనం అంటే ఓల్డ్ జ్యువెలరీ ఏదైనా ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే మనకి 65% స్టోన్ వాల్యూ ఇచ్చేస్తారు. సూపర్ కదా. మీరు ఒకసారి ఫ్యాక్టరీ అవుట్లెట్ కూడా విజిట్ చేశారు కదా, ఫ్యాక్టరీ కూడా మేకింగ్ ఉంది, అద్భుతం అనమాట. కష్టం అంటే ఏంటి, ఇంత చెయ్యాలా వర్క్ అనేది మనకు అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. ప్రతి డిజైన్ ఇంచు కూడా ఇంత టైం టేకింగ్. అంటే మనం చెప్పేదానికి లైక్ వీళ్ళు మనం వచ్చిన అది అక్కడ మీరు చూసిన దానికి మ్యాచ్ అయినట్టు అనిపించింది. 200% మనం చాలా తక్కువ చెప్తున్నాం అనిపించింది. అంతేనా? అక్కడ చూస్తే కనుక ఫ్యాక్టరీ అవుట్లెట్కి వెళ్ళి అంటే మేకింగ్ చూస్తే అట్లా అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి ఇది చేద్దాం. ఈరోజు గోల్డ్ రేట్ 7595 22 క్యారెట్. ఏంటో అలా పెరిగిపోతూ పైకే వెళ్తుంది గోల్డ్ రేట్ మాత్రం రోజు రోజు. అమావాస్య ఎవరు ఉండరు అనుకున్నాం కానీ పర్లేదు అక్క, బాగానే ఉన్నారు. చూడు కదా, జనరల్గా అసలు అమావాస్య రోజు ఇది కొనడానికి అట్లా కూడా స్పెషల్లీ గోల్డ్ కొంచెం ఆలోచించే ఉంటారు. పర్వాలేదు, కలకల్లాడుతుంది ఒక ఫ్లోర్లోనే. మంచిగా కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి కిట్టి. బ్లాక్ నల్ల పూసలో నల్ల పూసల కలెక్షన్ ఉంటుంది. మనమంతా సింగిల్ లైన్ బ్యాచ్లు, లాంగ్ నుంచి షార్ట్ వరకే. అవునవును. చిన్న ఇయర్ టాప్స్ ఉన్నాయి. అవునవును. ఏదండి ఒకసారి బాక్స్ ఇవ్వండి. కిట్టి, చిన్న ఇయర్ టాప్స్ ఇవి చూడు, కొంచెం పెద్దవాళ్ళకి బాగుంటాయి, మన అమ్మ వాళ్ళకైతే బాగుంటాయి కదా. ఇది చూసారా, లీఫ్ ప్యాటర్న్. లైట్ వెయిట్ ఏనండి ఇవి. ఓకే. ముకుంద, మనం ఎక్కడికి వెళ్ళినా ముకుందుడు నేను కనిపిస్తూ ఉంటాడు మనకి. ఇక్కడే ఆగిపోతాం ఫస్ట్. ఎంత బాగున్నారు. వెరీ నైస్. ఇదంతా డైమండ్ సెక్షన్ అనుకుంటా. అవును కీర్తి, మనం చూసి అల్లిసిపోవాలి ముకుందాలో కదా. చూపిస్తూనే ఉంటారు వెరైటీ డిజైన్స్ చాలా బాగుంటాయి, వెరైటీస్. నువ్వు ఇందాక అన్నావు చూడు, తక్కువ బడ్జెట్ అక్క అని. నిఖిత ఉన్నారు కదా, తన డిజైనర్ యాక్చువల్లీ. ఓకే. మాది ఒక 5 lakhs బడ్జెట్. 5 lakhsలో ఒక ఈవెంట్ మనం చెప్పేసి దీంట్లో కొంచెం ప్లాన్ చేసి ఇవ్వండి అంటే ఆ 5 lakhsకి మన ఈవెంట్కి తగినట్టుగా తను ప్లాన్ చేస్తాను. లేదు 10 lakhs లేదా మ్యారేజ్, అట్లా ఈవెంట్కి తగినట్టు, అకేషన్కి తగినట్టు తను డిజైన్ చేయగలుగుతారు. ప్రైజ్ని బట్టి కూడా అదొకటి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన థాట్స్ కన్నా కూడా మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా. ఒక 10 lakhs పెట్టుకున్నాం, ఏం కొనాలి ఏం కొనకూడదు ఇట్లాంటి ఆలోచన వస్తుంది కదా. కరెక్ట్గా డిజైన్ చేసిస్తారు నిఖిత. కరెక్ట్.
ఒకసారి వీళ్ళని పలకరిద్దామా? ఎస్. హలో అండి. I'm not disturbing your privacy, right? No, that's fine. Yeah. మీరు ఏం కొంటున్నారు? బుట్టాలా? Yeah, diamond buttas చూస్తున్నాను. ఓకే. ఎన్ని First చూసారు? time. నచ్చాయా? Do you like anything? చూస్తున్నాను. Yeah. Okay. I'm going to try that one. అది ట్రై చేశారా? చేస్తున్నాను. ఆల్రైట్. ఇంతకుముందు ఏమన్నా కొన్నారండి? ఫస్ట్ టైం యూస్. ఫస్ట్ టైం. ఫస్ట్ టైం యూస్. ఎలా అనిపించింది? ఏం విన్నారు ముకుందా గురించి? డిజైన్స్ బాగున్నాయని చెప్పారు, సో సరే విజిట్ చేద్దామని చెప్పేసి వచ్చాను. థ్యాంక్ యూ. వావ్. ఏ కీర్తి, నీకు గుర్తొచ్చినాయా? సేమ్ రెడ్ రూబీస్ నా దగ్గర మీ దగ్గర ఉన్నాయి కదా? సేమ్ యాజ్ ఇట్ ఈస్. కరెక్ట్. ముకుందాలని కొన్నారా? ముకుందలని తీసుకున్నప్పుడు హనీగడి ఫంక్షన్కి తీసుకున్నాం కదా, కరెక్ట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ రెడ్ స్టోన్. రెడ్ స్టోన్. ఇది ఎమరాల్డ్, ఇది రూబీ. రూబీస్ బాగున్నాయి. బుట్టలు కూడా భలే ఉన్నాయి. బుజ్జి బుజ్జి బుట్టలు. భలే బాగుంది అసలు. చూడు, చిన్నపిల్లలకి, చిన్నపిల్లలు ఏముంది ఎవరికైనా చిన్న బుట్టలు ఇష్టపడే వారికి రమ్మగారికి భలే నచ్చుతాయి ఇలాంటి. రమ్మగారికి ఇష్టం. చిన్న బుట్టలు చూస్తే ఆవిడే గుర్తొస్తారు మనకి. మనకేమో అన్ని కీర్తి, ఇదిగో నీకు కావాల్సిన నీ వెరైటీ ఉంది చూడు, ఎంత బాగుందో. ఎంత ఉందండి ఇది వెయిట్? 31 గ్రామ్స్. బా, డిజైన్స్ కూడా చూడు ఎంత బాగున్నాయో. చాలా చాలా బాగున్నాయి. మనల్ని ప్రోగ్రామ్ చేయమంటే మనం ఇవి చూస్తూ అదే మంత్రం షాపింగ్ చేస్తున్నాం మన ఇద్దరం. భలే బాగుంది. నువ్వు ఒకటి చూస్తున్నావు, నేను ఒకటి చూస్తున్నా, నీకు ఒకటి చూపిస్తా చూడు కీర్తి. బ్లాక్ బీట్స్ ఎంత బాగున్నాయో. అది కదా, అదే డైమండ్ పెండెంట్ అండి అది. ఒక్కసారి ఇస్తారా ఇటు? వావ్. తాడు విత్ బ్లాక్ బీట్స్. బ్లాక్ బీట్స్ చాలా బాగుంది. ఓకే, ఇవి డైమండ్సే కదా? ఏంటి ఇది వేరే వాటికి కూడా వేసుకోవచ్చు. దేనికైనా వేసుకో, మల్టిపుల్ యూజెస్ గా. ఇది టోటల్ సెట్ ఎంత పడుతుందండి అప్రాక్సిమేట్గా? ఇంకెక్కువే అవుతుంది. సరే వదిలేసేయండి ప్రైస్. అదే ఓకే. బాగుంది కదా, మోడల్ బాగుంది. తాలిబుట్టుకే కదా? తాలికి చాలా చాంద్ బాలి వెరైటీ చిన్న చిన్న బుట్టలు. బాగుంది కదా? ఎస్. లైట్ లైట్ వెయిట్ అంటే ఎంత ఉంది ఇప్పుడు వెయిట్? ఎంత? 25 గ్రామ్సా? అబ్బా, 25 గ్రామ్స్లో ఎంత? మీరు ఎప్పుడు నన్ను బరువు అంటారు కదా, మీకు ప్లీజ్ కీర్తి, నువ్వు ఇలాంటివి కొనుక్కోవా? నాకైతే కీర్తి పెట్టుకునే చూస్తే భయం వేస్తుందండి. ఆ చెవులు ఎక్కడ తెగిపోతాయో నేను ఇంత పెట్టుకుంటుంది. ఇలాంటి కొనుక్కో కీర్తి ప్లీజ్. చాలా లైట్ వెయిట్ భలే బాగుంది. కానీ నీకు నచ్చినట్టు పెద్దగా కనిపిస్తుంది, చూడటానికి పెద్దగా కనిపిస్తుంది, బట్ చిన్నది. అలానే ముట్టుకుంటే ఏమైనా ఇలా ఇరిగిపోతుందా లేకపోతే అంత మరి అట్లా కూడా ఏం లేదు, స్ట్రాంగ్ గానే ఉంది. అమ్మవారి రూపు, బొట్టు, కళ్ళు, ముక్కు, మూతి కూడా ఎలా కనిపిస్తుంది. చాలా డీటెయిలింగ్ బాగుంది. కింద పర్ల్స్ చూడు, రైస్ పర్ల్స్ ఎస్ హ్యాంగ్ అవుతా ఉన్నాయి, భలే బాగుంది. ఇగో ఇవి డిఫరెంట్ అంట చూడు, ఇందా నుంచి పాప ఆయన చూపిస్తా ఉన్నారు. చాంద్ బాలి టైపా? 15 గ్రామ్స్ అండి. ఓకే, బాగున్నాయి కదా? బాగున్నాయి. యాంటిక్ పీస్ బాగున్నాయా? సూపర్. బా, చూస్తుంటే అంటే ఏది బాగుంది ఏది బాగాలేదు, దేని డిజైన్ ఏంటి ఏం అర్థం కాదు. మాత్రం చాలా కష్టం. బాగుంది కదా? నా డ్రెస్కి భలే మ్యాచింగ్. కరెక్ట్ మ్యాచింగ్. ఫ్యాన్సీ వేర్ బటర్ఫ్లైస్ వచ్చినాయి చూడు, బాగుంది కదా? బాగుంది, చాలా బాగుంది. క్రిస్టల్స్ విత్ పర్ల్స్. ఇవన్నీ చైన్స్, సింపుల్ చైన్స్. పిల్లలకి ఎక్కువ హడావుడి చేయకుండా సింపుల్గా. డాన్సింగ్ డాల్ సూపర్. కానీ క్రియేటివిటీకి మెచ్చుకోవాలి కదా, ఆ థాట్కి. 3 లైన్స్ మీకు నచ్చుతుంది చూడండి. బాగుంది కదా కీర్తి? హాయ్ అండి. లాకెట్స్ కొంటున్నారా? ఇక్కడ నల్ల పూసల షాపింగ్. ఎవరి షాపింగ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ యాక్చువల్లీ మాకు ఈరోజు కుదిరొచ్చామండి. ఈరోజు అమావాస్య అయినా కూడా షాపులు ఫుల్గా
ఎక్కువగా కనిపిస్తున్నారు క్రౌడ్ అంతా. నేను అయ్యో ఈ రోజు వచ్చామేంటి అనుకున్నా, ఉండరేమో ఎవరు, పోనీలే ఉండకపోతే మనం ప్రశాంతంగా టూర్ చేసి వెళ్ళొచ్చు అనుకున్నాం. కానీ ఏ సెక్షన్కి ఆ సెక్షన్ కనిపిస్తానే ఉన్నారు జనాలు. పైగా మనం వచ్చింది కూడా మార్నింగ్ టైం. అవును అవును, పైకి వెళ్దామా, ఒక ఫ్లోర్లోనే పట్టేసింది మనకి. ఓకే, ఈ ఫ్లోర్ కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంచెం కిట్టి బ్రైడల్ సెట్ చూడు, వడ్డానం అండ్ హారం బాగుంది కదా. బాగుంది, టెంపుల్ జ్యువెలరీ టైప్. ఇదంతా లాంగ్ చైన్స్ అండ్ హారాలు అన్నీ. కాసుల పేరు కొత్తగా చూడండి. ఎక్కడ కిట్టి? మళ్ళీ వెరైటీగా ఉంది. అది చెప్పిరా కాసుల పేరు? సారీ అండి, మమ్మల్ని టూర్ చేయమన్నారు, వల్ల కావట్లేదు, మేము దగ్గరగా చూడాలి పర్సనల్గా. 95. ఓకే, చాలా బాగుంది కానీ హెవీగా కనిపిస్తుంది. 95లో చూడు ఎంత హెవీగా కనిపిస్తుందో. కాసుల పేరు లాంగ్ చైన్, కొత్త ప్యాటర్న్ అంటే వేరే లేటెస్ట్ లాగా. ఇది అటాచబుల్ అనుకుంటా కదండి, తీయటానికి లేదు, డిటాచ్ చేయడానికి లేదు. భలే బాగుంది నాకు ఇది, డిజైన్ బాగుంది. పాత కాసుల పేరు ఉంటే ఇట్లా మోడిఫై కూడా చేసుకోవచ్చు. అవును అవును, ట్రెండ్. గుడ్ ఐడియా కిట్టి. కాసుల పేరు ఎవర్ ట్రెండింగ్ కదా. అవును, దానికి కొంచెం ఇట్లా లేటెస్ట్గా మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఈ డిజైన్స్, ఈ వెరైటీస్ మనం చూడడానికి అబ్బా ఇంత గాడీగా వేసుకుంటారు అనుకుంటాం, కానీ వేసుకుంటున్నారు. సింగిల్ పీస్ వేసుకుంటే చాలు. ఇప్పుడు సింగిల్ పీస్ వేసుకుంటాం కదా, బదులు ఈ ఒక్క దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. ఓ మై గాడ్, ఇంకా అదే ఎక్కువ చూసి కాసుల పేరే ఎక్కువ చూస్తే. 85 ఓన్లీ. ఏంటండి కోరల్స్ ఇప్పుడు ట్రెండ్. ఇంత కాసుల పేరే ఎక్కువ అయితే దీనికన్నా. అదే ఎంత హలో వచ్చినా చూడటానికి అయితే హెవీగా కనిపిస్తుంది కదా. ఇది హెవీగా కనిపిస్తుంది రా, కొంచెం పెద్ద పట్టు చీరలు అకేషన్కి అట్లా వేసుకుంటే ఎంత బాగుంటాయి. చాలా బాగుంది. నెక్లెస్ అండ్ సెట్, టోటల్ సెట్గా. ఈ సెక్షన్ అంతా కూడా కొంచెం హెవీ జ్యువెలరీ ఉన్నట్లుంది. ఎంత పడుతుందండి? 8 lakhs. రైట్, 8 lakhs, 8 లక్షల్లో అంత హెవీగా కనిపిస్తుంది చూడు. ఇప్పుడు అసలు గోల్డ్ రేటుకి గోల్డ్ కొనాలంటేనే భయపడుతుంది. అవును, తగ్గటమేమో 100sలో తగ్గుతుంది, 100sలో కాదు 10sలో తగ్గుతుందేమో, పెరగటం మాత్రం 100sలో పెరిగిపోతుంది. చూసి చూసి 75, 76 అట్లా వెళ్ళిపోతూ ఉంది. నేను నిక్తాన్ని పద్దాక అంటే వీడియో అన్న వెంటనే ఫస్ట్ నేను అడిగేది ఏంటో తెలుసా, గోల్డ్ రేట్ ఎప్పుడు తగ్గుతుందండి మేడం? ఇప్పుడప్పుడే తగ్గదండి, మీరు కొనేసుకోండి ముందు. చరిత్ర చూసుకున్నా కూడా మా మమ్మీ వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు 1500, 2000, 3000 అంట. మరి ఇప్పుడు ఒక్క చున్నీ దుపట్టా కూడా రావట్లేదు. బాగా చెప్పావు కిటి. వడ్డానాలు వచ్చి అది ఇవ్వండి, కోరల్స్తో ఉన్నది చూసాను. వావ్, ఎంతండి వెయిట్? ఓన్లీ 109 grams ఉన్నాయి. ఓన్లీ 109 grams. అంతా లక్ష్మీలేనా? ఫస్ట్ లక్ష్మి లాగా ఉన్నారు. కోరల్ కలెక్షన్ తో వస్తుంది మేడం, చాలా నీట్గా ఉంటుంది. అవును, చూడటానికి కూడా చాలా బాగుంది. డిజైన్ చాలా వెరైటీగా కొత్తగా అనిపిస్తుంది. అపియరెన్స్ కూడా హెవీ అపియరెన్స్. అవును, ఆనెక్స్ కలెక్షన్ తో కోరల్స్ వస్తాయి, ఎమరాల్డ్ బీడ్స్ తో. భలే బాగుందండి. మీ వెనకాల ఉన్న అరవంకిలో ఒక్కసారి చూపిస్తాను. వాచెస్ కూడా ఉన్నాయి అక్క, మీకు వాచెస్ అక్క. గ్యాజెట్స్, షీ లైక్స్ గ్యాజెట్స్. అరవంకిలు చూపించండి తన కోసం, నా కోసం ఆ వాచ్ బాక్స్ కూడా ఇవ్వండి తర్వాత. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇప్పుడు మళ్ళీ చూడు అందరు ఇవి పెట్టుకుంటున్నారు. పెట్టుకో కిత్తి, ఒకటి చూద్దాం. మాకే ఇచ్చారు బంపర్ ఆఫర్. బాగుంది కిత్తి, బాగుంది కదా. హనీగాడికి ఒకటి తీసేసుకుందాం. అమ్మా తీసేసుకుందాం. గట్టిగా ఉంది కదా? గట్టిగానే ఉంది. ఎంత ఉంది? రామ్ పరివార్ ఉంది. రామ్ పరివార్ ఉంది. ఎంత ఉందండి వెయిట్ ఇది? స్టాండర్డ్ వస్తుంది ఐటమ్, ఓన్లీ 47 grams ఉంది. ఓకే, పైన రామ్ పరివార్ వచ్చి కిందేమో ఇట్లా లాకెట్ ప్యాటర్న్ వస్తుంది. టోటల్లీ పచ్చి వర్క్ కాంబినేషన్. పచ్చి వర్క్ అంటారా అది? ఇది చూడు ముద్దగా ఉంది డిజైన్, కొంచెం పెద్దగా, ఇంకొంచెం హెవీగా కావాలనుకున్నాను.
యాంటిక్ లక్ష్మీదేవి విత్ ఎలిఫెంట్స్. ఓకే. భలే బాగుంది. ఆ వాచెస్ చూద్దామా? ఒక్కసారి వాచెస్ పెట్టుకొని చూడండి మేడం, పెట్టుకొని చూడాలంట. ట్రై చేయండి. బాగుంది అక్క ఇది. చాలా బాగుంది. ఇది ఎంత పడుతుందో ప్రతిదీ ఒక్కొక్క ఫ్లోర్లో ఇట్లా అనుకుంటే వెళ్ళేసరికి ఏముండదు అక్కడ. ఏమండి 13 గ్రామ్స్. తీసేవాళ్ళు. ఇదా 13 గ్రామ్స్ ఓన్లీ. కిట్ ఎంత బాగుంది. చాలా బాగుంది, తీయాలనిపించట్లేదు. అనిపించకపోతే మరి తీసేయాలన్నమాట, లేకపోతే మన వెనకాల వచ్చేస్తారు వీళ్ళంతా. నిన్ను జస్ట్ షాప్ చూపిస్తానని తీసుకొచ్చా, అంతేగాని నచ్చిని పెట్టేసుకోమనలేదు. నేను పెట్టేసుకొని వెళ్ళిపోతా, తర్వాత బిల్ మీరు కట్టుకుంటా. ఓకే. ఎంత బాగుందో కీర్తి. బాగుంది, చాలా బాగుంది. డైల్ కూడా చూడు, అన్నీ బాగున్నాయి మోడల్స్ అన్నీ. గోల్డ్ రేట్ ఎప్పుడు తగ్గిద్దో చెప్పండి నాకు కొంచెం. అది చెప్పలేమా మనం? చెప్పలేము మేడం. అది నిక్తా గారు బాగా ట్రైనింగ్ ఇచ్చినట్లున్నారు, అందరు అదే ఒకటే మాట, చెప్పలేము. తగ్గదు 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 అంటే మనం ఏం చేస్తాం, టెంప్ట్ అవుతాం, సరే కొనేసుకుందాం, ఇంకెట్లాగో తగ్గదు అనుకుంటాం కదా. కానీ నిన్న మొన్న రిపోర్ట్స్ వచ్చాక తగ్గుతుంది అని. చూడాలి ఎంత తగ్గినా అదే అన్నట్లే చరిత్ర చూసుకుంటే. అవునవును మీరు అన్నట్టు ఇది ఓన్లీ 9.6 గ్రామ్స్ ఉన్నది మేడం. కానీ డైలీ వేర్కి పనికిరాదేమోనండి. అది మనకి డైమండ్ అపియరెన్స్ వస్తుంది అకేషన్. ఒక అకేషన్ వైజ్గా అంతే. మన హడావుడికే సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంది. 14 గ్రామ్స్ ఉంది. అదేలేండి, ఇది కూడా స్ట్రాంగ్ ఉంది. కీర్తి నువ్వు ఇంట్రెస్ట్ చూపించట్లా వాచెస్లో ప్లీజ్. వాచ్ కేటగిరీ మీది, మాకు ఎంతసేపు వడ్డానాలు, చేయి పట్టీలు. చూడు ఎంత బాగుంది కీర్తి, సూపర్ ఉంది కదా. డైల్ బ్లాక్, బాబా బ్యాంగిల్ మోడలు దట్టు. వద్దామా చెప్ప. ఇది ఎంత ఉందండి వెయిట్? 14 గ్రామ్స్ అన్నారు కదా. 13 గ్రామ్స్. 13. ఓకే, నైస్, నీట్గా ఉంటుంది. అవును. ఓకే, సో ఇక్కడ వడ్డానాలు, చేయి పట్టి అండ్ వాచెస్ చూసాం. ఇంకా అటు వెళ్దాం దా. అటువైపు ఇంకా మనం తిరగాల్సింది చాలా ఉంది, విజిట్ చేయాల్సింది. ఇది సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నాం. స్టాక్ ఫుల్ ఉంటుంది కదా ఇంకా స్టోర్లో. అంటే మనకి చూసింగ్కి చాలా ఇబ్బంది అయిపోతుంది తెలుసా. సెలెక్షన్ వస్తే ఇది నచ్చింది అది నచ్చింది ఏది తీసుకోవాలి అట్లా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అక్క ఇప్పుడు మనం వీడియో త్రూ అవుట్ ది వరల్డ్ వస్తుంది కదా, మరి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఆన్లైన్ టీమ్, సపరేట్ టీం ఉంది. ఎవరైనా సరే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టేశారంటే ఇమీడియట్గా ఉన్న ప్లేస్ని బట్టి డెలివరీ చేసేస్తున్నారు. గోల్డ్ కదా, ఆన్లైన్ కదా అని అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఓకే, దాని తగ్గట్టు ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేస్తారు వీళ్ళు. మన ఇంటికి చేరే వరకు పూర్తిగా బాధ్యత కుందా వాళ్ళు తీసుకుంటారు. మరి ఒకవేళ కస్టమైజేషన్ సంగతి అది కూడా సేమ్. ఇప్పుడు యుఎస్ క్లయింట్స్కి, ఆస్ట్రేలియా క్లయింట్స్కి అన్నిటికీ కూడా డిజైన్ చేసి పంపించేస్తారు. 100%. ఒక దాంట్లో ఒక డిజైన్ నచ్చుతుంది, ఇంకొక పెండెంట్ నచ్చుతుంది. ఇవి రెండు మిక్స్ అయితే బాగుండి అనిపిస్తుంది కదా. వీళ్ళ స్పెషాలిటీ అది కూడా అనమాట. మనకి ఎలాంటి డిజైన్ కావాలన్నా కస్టమైజ్ చేసి ఇవ్వాలన్నా కూడా జస్ట్ ఆర్డర్ పెట్టుకుంటే చాలు, విత్ ఇన్ డేస్. దానికి ఏదో ఒక లెక్క ఉంటుంది కదా, ఇన్ని రోజుల్లో చేయగలుగుతాం. ఆ విత్ ఇన్ డేస్లో కంప్లీట్ చేసి మనకి డెలివరీ చేస్తారు. ఓకే, గోల్డ్, సిల్వర్ కూడా కదా అక్క? సిల్వర్ కూడా, సిల్వర్ కూడా బాగుంటుంది. హే, ఏదో స్కీమ్ గురించి చెప్తున్నారు ఇక్కడ. ఎస్, ఓల్డ్ గోల్డ్ స్కీమ్. డిపాజిట్ యువర్ గోల్డ్ టుడే అండ్ ఎంజాయ్ ఇంక్రెడిబుల్ బెనిఫిట్స్ అట. పాత బంగారం మా వద్ద డిపాజిట్ చేయండి, కొత్త నెక్లెస్లపై 0% తరుగు పొందండి. 6 నెలల వ్యవధి అంట దానికోసం. ఇదేంటిదిరా? ఇదేంటిది? ఇప్పుడు ఏం చదివారు మీరు? నగలపై, కొత్త నగలపై. అంటే నెక్లెస్, నగలన్నీ నెక్లెస్ నా ఉంది కదా నెక్లెస్. మా కీర్తి కొంచెం తెలుగు ఇబ్బంది పడుతుందండి, ఏమనుకోవద్దు. బాగుంది కదా పర్ల్స్, ఎమరాల్డ్స్ విత్ పర్ల్స్. ఈ మధ్య దాన్ని ఏమంటారండి, లైక్ ఈ బీట్స్ ట్రెండ్ అవుతున్నాయి, పింక్ కలర్. పైన పైన పింక్ వన్ ఎంబోజింగ్ వర్క్ ఉంది. ఓకే ఓకే, సో దానికి సపరేట్ చార్జెస్, సపరేట్ వెయిట్. ఓకే, క్యారెట్ వైజ్ క్యారెట్ వైజ్. కొంచెం ప్రీషియస్ స్టోన్ అంట అది కూడా కదా. ఈ పర్ల్స్ కూడా చూడండి ఎంత షైనింగ్ ఇస్తుందో, డైమండ్ ఫినిషింగ్ షైన్. అవును అవును, ఇవన్నీ బ్యాంగిల్స్. కలెక్షన్ మాత్రం చాలా అదిరిపోతుంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి మెయిన్గా. అవును అవును,
ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ ఆ మూల నుంచి ఈ మూల దాకా. నేను చెప్పా కదా ముందాకి ఏ షోరూమ్కి వెళ్ళినా మనం చాలా అసలు ఎంత కన్ఫ్యూజ్ అయిపోతామంటే ఒక డిజైన్ మించి ఇంకొక డిజైన్ ఇది తీసుకుందామని ఇంకొక చూడగానే దీని మీదకి వెళ్తుంది. కాకపోతే మన బడ్జెట్ని ఆలోచించుకుంటాం అంతే. ఏ కిత్తి మొన్న నేను ఇన్స్టాలో చూసా రీలు ఆ పైన పెట్టారు చూడు గ్రీనా రెడ్ ఫస్ట్ వన్ ఎస్ పర్ల్ హ్యాంగ్ అవుతుంది చూడు అది ఇన్స్టా రీల్లో చూసా. మీదే ఇన్స్టా రీల్లో చూసానండి. చాలా లైట్ వెయిట్ కదా, బిలో 10 కదా. ఎస్ ఇది నమ్ముతావా కీర్తి, బిలో 10 grams ఎగ్జాక్ట్ 10 అంట. ఎగ్జాక్ట్ 10 grams పైంది. చూడు నేను ఇంత దాంట్లో కూడా ఎంత గుర్తుగా చెప్తున్నాను చూడు. చూసా రీల్ చూడు ఎంత బాగుంది. పిల్లలం పెద్దలం ఎవరు వేసుకున్నా బాగుంటుంది. గోల్డ్ ఈజ్ గోల్డ్ కదా ఎప్పటికైనా, అది ఎంత వెయిట్ అన్నా ఉండని. మరి 3 steps అన్కట్స్ అండి లేకపోతే ఏంటిది పైన ఓకే సీజెడ్ స్టోన్స్ 18 carats గోల్డ్. అంత గాడిగా ఉంది చూడండి, సూపర్ కదా. వావ్ వావ్ చిన్నగా ముద్దుగా భలే ఉంది అక్క. ఎంత పడుతుందండి ఇది? 37 grams. ఓకే సో దిస్ ఇస్ ఇట్ అబౌట్ సెకండ్ ఫ్లోర్. ఎస్ అంతా కూడా హెవీ జ్యువెలరీ ఇక్కడ చూడు, టెంపుల్ జ్యువెలరీ. ఎస్ మ్యాంగోస్ మ్యాంగోస్ ఎప్పటికీ. మ్యాంగోస్ ఒకటి కాస్ట్లీ పేరు ఒకటి ఎవరి ట్రెండ్. నువ్వు శారీస్లో కూడా చూడు మ్యాంగో డిజైన్ ఎప్పుడు కనిపించినా మనకు కొత్తగా అనిపిస్తుంది. ఈ ఓల్డ్ డిజైన్ అన్న ఫీల్ రాదు. మరి ఎంత బాగుంది కదా. ఇది కూడా లైట్ వెయిటే అనుకుంటాను అయితే. లైట్ వెయిట్ వస్తాయి, చూడడానికి బ్రాడ్ వస్తాయి. చాలా హెవీగా ఉందండి. ఇంకొక ఫ్లోర్ ఉంది, పైకి వెళ్తామా మరి? అమ్మో ఇంకా అక్కడే ఉంటాయో. ఎస్ ఎస్ ఇక్కడ ఇంకా హెవీగా కనిపిస్తుంది చూడు, బ్రైట్గా. అంటే లోపలికి వెళ్ళి చూస్తా. వెళ్ళు మీకు ఏది కావాలో చెప్పండి. సో నువ్వు ఉన్నావు కాబట్టి నాకు ఫ్రీగా ఇచ్చేస్తావా? నన్ను ఎలాగొట్టేస్తారు అప్పుడు ఇక్కడ నుంచి. ఊరికే చూపిస్తావా నాకు? ఊరికే చూపించడం వరకే. ఇది కూడా మ్యాంగోస్కి యాంటిక్ లాగా ఉంది కదా. అవునవును టోటల్ సెట్ ఇది చూడు, పైది కిందది కూడా నెక్లెస్ అండ్ హారం బాగుంది. ఇది కూడా లైట్ వెయిట్, రెండు లైట్ వెయిట్లే, చాలా బాగుంది. ఆ లాస్ట్లో మ్యాంగో ఉంది కీర్తి. బొట్టుమాల కీర్తి బాగుంది కదా. చాలా కాసుల పేరులో మళ్ళా కొత్త ట్రెండ్ లాగా బొట్టుమాల బొట్టుమాల లాగా వచ్చింది. ఇది కూడా లైట్ వెయిట్లోనే, లైట్ వెయిట్లోనే. ఇది చూడు నెక్లెస్ అట్టిక కంటెస్ట్ అయ్యి. ఇదివరకు ఎవరు మన తాతమ్మల వాళ్ళకి అన్నీ అంతేనండి, పాతవి మళ్ళీ కొత్తగా వస్తాయి అన్నమాట. చూడు ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇదండి ఈ స్టోన్స్ ఏమో అంటారు, టెంపుల్ అదే ఇదే అంతేనా? మీరేంటంటే లోపలికి వెళ్ళినా మళ్ళీ స్టోన్స్ ఏమంటారని అడుగుతున్నారు. ఇట్లయితే ఇది లాభం లేదు. కెంపులు ఇక్కడ చూడు కీర్తి, అవి చూసాము. ఇగో రింగ్స్ బుద్ధిగా ఆయన వెంట పట్టుకున్నాడు ఇట్లా ఒక చేతితో. మరి ఇలా పాకుతున్న కృష్ణుడు ఇంట్లో కంపల్సరీ పెట్టుకోవాలంట. అది ఎందులో అయినా, ఊళ్ళోనే కాదేలే, ఎందులో అయినా ఏ మెట్టల్లో అయినా సరే. కొంచెం కూడా ఇచ్చారు చూడు తలకి, ఎంత డీటెయిల్డ్గా ఇచ్చారు. చాలా బాగుంది. ఒక చేతిలో ఆయన ఫ్లూట్. అవును బుజ్జి కృష్ణుడే. కుంకుమ బాబా ఒకసారి ఇదా అక్క ఈ మధ్య ఫుల్ ట్రెండింగ్ గాడు పద్మనాభ స్వామి నా ఫేవరెట్ గాడ్. అవునా? ఎందుకంటే నిధి నిక్షేపాలు భలే బాగుంది. ఇంట్లో పెట్టుకోవచ్చు అంట కీర్తి, ఇంత మందం అది లింగం పెట్టుకోవచ్చు అనుకుంటా. చూడు ఎంత డీటెయిలింగో, చాలా చాలా బాగుంది. అమ్మవారు కదా కాళ్ళ దగ్గర, ఇక్కడ 2 చోట్లను కనిపించలేదా? దత్తాత్రేయుడు నుంచి ఉద్భవించాడు కదా ఆయన. ఓకే ఓకే ఉద్భవించినందుకు దత్తాత్రేయుడు
నిజం చెప్పండి అది తెలీదా తూచైతే తూచి నిజమే నాకు అసలు ఇలా అందుకే ఇక్కడ మరి. పెట్టాడు చూడండి నా 3 తలలు ఉన్నాయి కదా ఆహా ఓకే భలే బాగున్నారండి ఈయన కూడా స్వామి శాంతంగా ఉన్నారు స్వామి ఫోటోలు ఇలాంటివి చూసినప్పుడు బాగున్నారు అని చెప్పలేము మరి కానీ బా గోవు కూడా ఉండాలంటారు కదా ఇంట్లో గిఫ్టింగ్ కి కూడా పనికొస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ కూడా చూడు కీర్తి అంటే హెవీగా ఉన్నాయి మ్యాంగో అది ఇదేంటో తెలుసా నీకు ఈ మోడల్ చెప్తాను ఏదక్క ఈ 5 మోడల్ ఏంటి చెప్పు కంటే సైలే కదా కాదు నీకు 3 ఆప్షన్స్ కీర్తి ఒకటి అయిపోయింది ఇంకొకటి ఇంకేమంటారు అబ్బాయి ఈ డిజైన్ ఒకటి అంటారు ప్లీజ్ మీరు ఎవరు చెప్పొద్దు చైన్ డిజైనా 2 పాము డిజైనా 3 అయిపోయింది నువ్వు అవుట్ జిలేబీ డిజైన్ జిలేబీ నీకు దగ్గర చెప్పుంటారు మీకు అప్పుడు మిగతా చెప్పబట్టే నాకు తెలుసు జిలేబీ డిజైన్ అని ఒకరోజు జిలేబీ మోడల్ తీసుకురండి ఏంటంటే జిలేబీ తినేది నాకు తెలుసు మోడల్ ఏంటి తినడానికి మోడల్ అంటున్నారు ఏంటి కూడా అనుకున్నా చూసి ఇలాంటివి తీసుకొచ్చి చూపించాను నాకు దీన్ని జిలేబీ డిజైన్ అంటారట కరెక్ట్ కదండి ఎస్ బాగుంది కదా నిండుగా ఇంక నువ్వు వచ్చేసే టైం వచ్చేసింది ఇక్కడ దారి ఇక్కడ ఉందక్క ఓకే ఈ మధ్య ఎందుకు చూడండి ఎక్కడ చూసినా పర్ల్స్ అండ్ కోరల్స్ అవును గ్రీన్ స్టోన్స్ కూడా కొత్తగా ఉన్నాయి రెండు కలిపి ఒక సెట్ కదా రెండు కలిపి ఒక సెట్ ఇదొకటి ఇదొకటి ఇది కూడా చూడండి నెక్లెస్ లాంగ్ చైన్ ఎంతలో అవుతుందండి మేడం లాంగ్ మేక్ వచ్చేసి 93 గ్రామ్స్ అండి 93 గ్రామ్స్ షార్ట్ మేక్ వచ్చేసి 54 గ్రామ్స్ అండి ఓకే సో అప్రాక్సిమేట్గా ఎంత క్యాష్ 8 lakhs నుంచి 9.5 లాంగ్ వచ్చేసి షార్ట్ వచ్చేసి 4.5 వరకు వస్తుంది టోటల్ 14లో వచ్చేసింది 14లో మొత్తం రెండు వచ్చేస్తుంది మంచి నిండుగా వస్తుందండి అదే కదా ఎస్ చాలా గ్రాండ్ వర్క్ చాలా బాగుంది సుచిత్రాలో ఓపెన్ అసలు కాకపోతే ఇక్కడ తగ్గట్లేదుగా మీ చేతిలో పడ్డప్పటి నుంచి చాలా బాగుంది అంటే వీళ్ళు ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నారో అది 200% చేయబట్టే కదా అప్పుడు ఇన్ని బ్రాంచెస్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఓపెన్ అవుతున్నాయి అంటే ట్రస్ట్ కదా కీర్తి అంతే. నమ్మకాన్ని మించి ఏది ఉండదు ఏ బిజినెస్ కైనా స్పెషల్గా గోల్డ్ ఎస్ ముకుందాకే అది వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళారు ఎదుగుతున్నారు కూడా ఎస్ నాకు ఏమనిపిస్తుంది అంటే పబ్లిక్ పల్స్ పట్టారు ఎస్ అంటే బంగారం అనేసరికి మనం ఆన్ ది హోల్ కొనాలంటే ఏదైనా సందర్భం కోసం దాచుకొని కష్టపడి జమ చేసుకుంటాం కదా దానికి రూపాయికి వాల్యూ నేను ఎప్పుడు అదే చెప్తాను రూపాయికి వాల్యూ ఇస్తారు వీళ్ళు ఇంత కష్టపడి జమ చేసుకున్న డబ్బును వేస్ట్ పోకూడదు దీంట్లో మనం ఏం చేయగలిగాం ఆ మౌత్ పబ్లిసిటీయే ఈరోజు నాకు తెలిసి ముకుందని ఇంత స్ట్రాంగ్గా నిలబెట్టింది 100%. తర్వాత హెవీ జ్యువెలరీ వేసుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అదే జ్యువెలరీ అంటే మనం చూడటానికి చాలా హెవీగా కనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్లో మనం ఒక 10 lakhs బడ్జెట్ ఉంటుందేమో అనుకున్నది మినిమం మనం ఒక 6-7లో అది వచ్చేస్తుంది సేమ్ ఆర్నమెంట్ ఎంత డిఫరెన్స్ 10-20 వేలు మిగిలితేనే మిగిలింది అనుకుంటాను ల్యాక్స్లో మిగులుతూ ఉంటాయి అది దానివల్ల ఈ లైట్ వెయిట్ జ్యువెలరీ రావటం నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉండటం ఆప్షన్స్ ఎస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కదా ఇంకా దీంతో అంచెలంచెలుగా ఎదుగుతుంది కరెక్ట్ కింద ఇది మనం ఏమాత్రం ఎగ్జాజరేషన్ చేస్తున్న విషయం కాదు నిజంగా నిజం అంతే ముందు అవుట్లెట్స్ పెరుగుతున్నాయంటేనే దానికి నిదర్శనం ఆ బోర్డు చూస్తే నీకు తెలుస్తుంది చూడు కిట్టి కుక్కడపల్లి కొత్తపేట హన్మకొండ ఖమ్మం సోమాజిగూడ నెక్స్ట్ ఇప్పుడు సుచిత్ర రాబోతుంది సో 2 months ఒక చోట పెరుగుతూ మన ఇద్దరం ఎలాగే వెళ్ళి టూర్లు చేద్దాం నువ్వు వచ్చేస్తే నాతో పాటు నిన్ను 3rd floor చూపిస్తా 3rd floorకి వెళ్ళిపోతాం సో టూర్ చేస్తానని తీసుకొచ్చాను కీర్తిని ఏం చేస్తుంది నేనేమో గబగబ నడిచేస్తున్నా వెనక తిరిగి చూస్తే ఎక్కడ ఉంటుంది ఏం చేయాలి చెప్పండి అందుకే చున్నీ కట్టేస్తానని చెప్తున్నా ముగ్ధ మనోహరాలు అయిపోతుంది అదే కదా అన్నాను కదా అబ్బా సూపర్ కుందులు దీపక్ కుందులు ఆల్ సైజెస్ గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ప్రీ ఆర్డర్ తీసుకుంటానంటక్క ఎన్ని కావాలంటే అన్ని బల్క్లో వేసిస్తారంట త్రూ అవుట్ ది వరల్డ్ ఓ ఓకే ఇవి పట్టీలే కదా సిల్వర్ చైన్స్ కీర్తి ఓ పట్టీలు కాదా మెళ్ళో వేసుకునేటవా మొలదారాలా ఇంకేమంటారో తెలియదు నాకు. అంతే
ఏమన్నావు మొలదారాలా మొలతాడు అంటారు. ఇది హన్మకొండ అక్క. ఇక్కడ కరెక్ట్. ఇది చెడు. ఏ బాగున్నాయి, చాలా బాగుంది కదా. చూడు మొత్తం కదా. దీని ఏం ఫినిషింగ్ అంటారండి? యాంటిక్ ఫినిషింగ్, సిల్వర్లో యాంటిక్. అష్టలక్ష్మిలు. ఓకే, అన్ని సైజెస్ ఉన్నాయా ఇట్లా? ఓకే, ఓ చిన్నది కూడా ఉంది, ఓ ఇంత చిన్నది కూడా ఉంది. ఓ నైస్, వెరీ నైస్. ఇప్పుడు మళ్ళీ వెండి చెంబులు. సిల్వర్ రేట్ ఎంత ఉందండి? మర్చిపోయాను, చూడలేదు నేను. ఎంతండి? 95. ఓకే. సిల్వర్ కూడా పెరుగుతానే ఉందా గోల్డ్తో పాటు? ఇప్పుడు మళ్ళీ సిల్వర్ చెంబులో, సిల్వర్ గ్లాస్లో వాటర్ తాగాలని అవునా? మళ్ళీ ట్రెండ్ అవుతుంది అక్క. కితి ఇది చూడు, అది యాంటిక్ కదా. ఇది ప్యూర్ ఆ, సిల్వర్, ఇది ప్యూర్. లైట్ వెయిట్ ఉందా? లైట్ వెయిట్ ఉందిరా. గోవిందా, కితి. మనం ఎప్పుడు అష్టలక్ష్మిలో ఎక్కువ చూస్తాం. అవును, కానీ ఇది చూడు, శంకు చక్రాలు బాగుంది కదా. బాగుంది. అమ్మవారి రూపాలు ప్రతి ఒక్కటి ఉన్నాయి. అవునవును, చిన్న చిన్నవి కూడా ఉన్నాయి చూడు. బంగారు పువ్వులు అక్కవి, వెండి పువ్వులు, బంగారు పువ్వులు. పువ్వులు ఇవన్నీ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అనుకుంటాయి. అవును అవును. ఓ ఇవి కూడా, ఇవి యాంటిక్లో ఉన్నాయి. వావ్. కొంతమంది పర్టికులర్గా షో పీస్లో ఇట్లాంటివి పెట్టుకోవడానికి అవును అవును, ఇష్టపడతారు. బాగున్నాయి కదా. వెండి కూడా చూడు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే చూస్ చేసుకోలేము. ఉగ్గు గిన్నెలు, పసుపు కుంకుమ భరణిలు, అన్ని varieties. విల్ గివ్ ఇట్ అన్నట్టు. అవును అవును. మనకి బంగారంలో ఎన్ని వెరైటీస్ చూసాము, గోల్డ్లో ఎంత చూసామో, సిల్వర్లో కూడా అన్ని కనిపిస్తాయి. ప్లేట్స్ అండి, చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు సెట్ అనుకుంటా అక్కడ. ప్లేట్స్ అండ్ గ్లాసెస్ టోటల్ సెట్. జగ్గు కూడా డిన్నర్ సెట్ లాగా. మరి ప్లేట్స్ బాగున్నాయి కదా. పసుపు కుంకుమ సెట్ ఉంటుంది కదా. అవును, మేము తాంబాలం అంటాం, మీరేమంటారు? ఏమంటారమ్మా? తాంబాలం. తాంబూలం. తాంబూలం అంటే ఇచ్చి పుచ్చుకునేది. తాంబాల్. గణేష్ అన్న ఏమంటాం? ఓకే కరెక్ట్. ఎందుకంటే నీకు 2 ఓట్లు పడ్డాయి. వెరీ గుడ్. దిస్ ఇస్ హన్మకొండ. ఎస్ అంతే. చాలా బాగున్నాయి కదా సిల్వర్ ఐటమ్స్ కూడా. ఇంకా ఎక్కువ డెప్త్గా ప్రతిదీ చూపించలేకపోతున్నామండి, ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. నా కాన్సన్ట్రేషన్ అంతా దిక్కుల మీదే ఉంది. అన్ని వెరైటీస్ నాకు కనిపిస్తున్నాయి, ఐ క్యాచీగా, చాలా డిఫరెంట్గా. నిజంగా కిట్టి అక్కడ నీకు గిఫ్ట్ ఆర్టికల్స్ చూపిస్తుందా? చాలా బాగున్నాయి. మనం ఎవరికైనా అకేషనల్గా ఏదైనా గిఫ్ట్ చేయాలనుకుంటే దేవుడి బొమ్మలు ఇద్దాం అనుకుంటాం కదా, అవి సిల్వర్లో, గోల్డ్లో అలాంటి ఫినిషింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది. చూడు కుందీలు చిన్న చిన్నవి కదా, అన్ని యాంటిక్లో ఉన్నాయిరా. యాంటిక్లో అక్కడ దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. లింగం కూడా ఉంది, శివలింగం. ఇది కూడా ఉంది. ఏంటిది? వావ్, సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ అంట. ఇది ఆ రెడ్ డ్రెస్ల మీద వేసుకుంటా. ఓకేనా? ఓకే. సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ విత్ సీజెడ్ లాంటివి కూడా ఉన్నాయి. అసలు గోల్డ్కి ఏమాత్రం తీసిపోయాలి అస్సలు, చెప్తే తప్ప గుర్తుపట్టరు. దా ఏవో గిఫ్ట్ చూపిస్తానన్నారు, అక్కడ ఉన్నాయి. గోల్డ్ స్కీమ్ కూడా అవును, లాస్ట్ టైం నేను చేసినప్పుడు చాలా బాగా ఆదరణ వచ్చింది. అవును గోల్డ్ అవును స్కీమ్ అవును చాలా బాగా వర్కౌట్ అవుతుంది కూడా. అవును. అది గోల్డ్లో చూడు కిట్టి, ఇప్పుడు మనం గిఫ్ట్ చేయాలనుకుంటాము, ఇది చూడు ప్యూర్ గోల్డ్ 99.9% అంట. గిఫ్ట్కి చాలా బాగుంటుంది. అన్నీ ఏ దేవుడు కావాలనుకుంటే ఆ దేవుడిలో. ఎస్, ఇవేమో సిల్వర్లో బాగున్నాయి కదా గిఫ్ట్ ఆర్టికల్స్. చాలా బాగున్నాయి. ఇక ఇక్కడ కూడా ఉన్నాయి కిట్టి. గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి మనకి వాటికి ఏమి ఇవ్వాలి అని ఇవ్వడానికి అర్థం కాదు. అలాంటప్పుడు దిస్ విల్ బి ద బెస్ట్ చాయిస్ కదా. చాలా బాగున్నాయి కదా. ఎస్ ఎస్, మొత్తం ఇవన్నీ కూడా గిఫ్ట్ ఆర్టికల్స్. ఇది ఫైనల్లీ నీకు ఎట్లా అనిపించింది చెప్పు నాకు. చాలా చాలా సూపర్గా ఉంది. నేను హనుమకొండ వెళ్దామంటే ఏమన్నా అక్క మీరు వెళ్ళొచ్చేసేయండి అక్క, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళొచ్చేయి అక్క, నేను వేరే షూట్లు చేసుకుంటాను అక్క నిందండి. లేదు నువ్వు రా, ఎప్పుడు ఆ స్టూడియోలోనే పడి 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 చచ్చిపోతున్నావు ఇద్దరు. కాసేపు ఒక రోజన్నా బయటకు వెళ్ళినట్టుంటుంది. దానితోడు మన ఫేవరెట్ ప్లేస్
జ్యువెలరీ నిజంగా ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా కానీ ఒకటైనా తీసుకొని వెళ్తే ఆ తృప్తి వేరే లెవెల్. అంతే అంతే వద్దన్నట్లేదు వీళ్ళు. యా ఓకే మన పర్సులే మాట్లాడాలి. అది నా పర్స్ అయితే మాట్లాడేసింది. సో ఫైనల్గా హనుమకొండ ముకుంద షోరూమ్ని మొత్తం చూపించామండి. మాక్సిమం ఎక్స్ప్లోర్ చేసామని అనుకుంటున్నాను నేనైతే. ఎస్ కష్టమే మ్యాక్సిమం మినిమం ఎందుకంటే Yes, పెట్టెలు ఎన్ని దాకా ఉన్నాయి లోపల. ఇవన్నీ చూపించాలంటే 2-3 డేస్ పట్టేస్తుంది. వీళ్ళు కూడా అలసిపోతారు మాతో పాటు. సో మరి బయలుదేరమ్మా మళ్ళీ మనం రిటర్న్ టు హైదరాబాద్. డెఫినెట్గా మా కోసం మళ్ళీ అక్కడ కూడా వెయిట్ చేస్తున్నాయి. అయితే మేమంతా అదృష్టవంతులం అండి, డైరెక్ట్గా వచ్చి చూడగలిగాం. మీరు ఇంకా డబ్బులు అదృష్టవంతులు, కూర్చున్న ప్లేస్లోనే ఫోన్ స్క్రోల్ చేస్తూ ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారు ఈ వీడియో ద్వారా. సో ముకుంద జ్యువెలరీ ఇస్ పాపులర్ ఫర్ ఇట్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్. సో ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి అంత తక్కువ ధరలకి మీకు అందుబాటులోకి రాగలిగారు. దాంతోపాటు నో మేకింగ్ ఛార్జెస్. ఎస్ సో లైట్ వెయిట్ జ్యువెలరీ, నో మేకింగ్ ఛార్జెస్ అండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్. అయితే హనుమకొండలో ఉన్న బ్రాంచ్ మాత్రం 3 ఫ్లోర్స్లో ఉందండి. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరే ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. డెఫినెట్గా విజిట్ చేయండి. ఆన్లైన్లో కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే విత్ ఇన్ డేస్లో ఫార్మాలిటీస్ ప్రకారం మీకు డెలివరీ చేస్తారు. సో బై బై చెప్పేద్దామా? 100% రైట్. బాయ్.